హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం చూడబోయే సినిమా పేరు అలిటా బ్యాటిల్ ఏంజల్. ఈ సినిమా చాలా పాపులర్. కథేమో ఫ్యూచర్ లో జరుగుతుంది. కథ ఏంటంటే, ఒక స్క్రాప్ యార్డ్ లో దొరికిన ఒక సైబాగ్ అమ్మాయి తన గతం మొత్తం మర్చిపోయి ఒక సాధారణమైన టీనేజ్ అమ్మాయిలా తన లైఫ్ ని స్టార్ట్ చేస్తుంది. అంతా నార్మల్ గానే ఉంటుంది, కానీ ఒక రోజు తనలో ఉన్న వెపన్ సిస్టమ్స్ బయటికి వస్తుంది. ఆ అమ్మాయికి కొంచెం కొంచెంగా తన గతం గుర్తుకు వస్తుంది. అప్పుడే తను రియలైజ్ అవుతుంది తనేదో నార్మల్ రోబోట్ కాదు, ఎవరినైనా ఓడించగలిగే ఒక ఫైటింగ్ రోబోట్ అని. అండ్ అప్పటి నుంచి తన ప్రపంచం మొత్తం మారిపోయింది. ఈ రోబో అమ్మాయి తనకి ఎదురైన ప్రాబ్లమ్స్ అన్నిటిని ఎదుర్కొని తన ప్రేమ కోసం ఎంత దూరం వెళ్ళింది అనేది ఈ సినిమా కథ. ఈ సినిమా యాక్షన్, లవ్, ఎమోషన్ అన్నీ కలిపిన ఒక పర్ఫెక్ట్ ప్యాకేజ్ లా ఉంటుంది. అండ్ మీకు సైఫై మూవీస్ ఇష్టం అంటే ఈ కథ కూడా మీకు చాలా నచ్చుతుంది. సో ఇక లేటం చేయొద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. సినిమా స్టార్ట్ చేస్తే ఫ్యూచర్లో 2563 సంవత్సరంలో చూపిస్తారు. భూమిలో ఇంతకు ముందు ద ఫాల్ అనే ఒక పెద్ద యుద్ధం జరిగిందంట. ఆ వార్ వల్ల ప్రపంచమే చిన్న భిన్నమైపోయింది. ఇప్పుడు కూడా పరిస్థితి అస్సలు బాలేదు. ఆకాశంలో చూస్తే ఒక పెద్ద ఫ్లోటింగ్ సిటీ మాత్రమే మిగిలి ఉంటుంది. అండ్ ఆ సిటీ పేరు జలం. అక్కడ ధనవంతులు ఉంటారు. ఇంకా భూమిలో ఉండే ఈ సిటీ పేరే అయన్ సిటీ. అసలు ఆ సిటీనే కంప్లీట్ గా ఆల్మోస్ట్ ఒక స్క్రాప్ యార్డ్ లానే ఉంటుంది. అండ్ మనకు ఇక్కడ డాక్టర్ డైజన్ ని పరిచయం చేస్తారు. ఇతను ఒక బ్రిలియంట్ డాక్టర్, మనుషులకి వైద్యం చేయడైన. ఈ సైబాగ్స్ ఉంటాయి కదా, సగం మనిషి సగం రోబోట్స్ అని, వాటికి వైద్యం చేస్తాడు. అదేలా ఇతని దగ్గర పాస్ట్ లో చాలా సీక్రెట్స్ ఉంటాయి. ప్రస్తుతానికైతే ఇతను చెత్త కుండీలో పనిచేసే పార్ట్స్ కోసం వెతుకుతుంటాడు. పైనున్న సిటీలో ఉండే రిచ్ పీపుల్ అంతా చెత్త మొత్తాన్ని కింద అయన్ సిటీలో వేసిస్తారు. అండ్ వాటిని వీళ్ళు యూజ్ చేసుకుంటారు. అప్పుడు అతనికి అనుకోకుండా అందులో ఒక సైబాగ్ తల దొరుకుతుంది. ఆశ్చర్యం ఏంటంటే ఆ సైబాగ్ యొక్క బ్రెయిన్ ఇంకా బ్రతికే ఉంది. డాక్టర్ డైజన్ ఆ సైబాగ్ పార్ట్ ని తన క్లినిక్ కి తీసుకుని వెళ్లి చాలా జాగ్రత్తగా ఆ రోబోట్ కి ఒక బాడీ ఇచ్చి రిపేర్ చేస్తారు. అసలు విషయం ఏంటంటే, డైజన్ ఆ బాడీని తన చనిపోయిన కూతురు కోసం తయారు చేసి ఉంటారు. కొన్ని రోజుల తర్వాత ఆ సైబాగ్ కళ్ళు తెరిచి చూస్తుంది. కానీ తన గతం తనకి అస్సలు గుర్తుండదు. అసలు తన ఎవరో, తన పేరేంటో ఏమీ తెలియదు. తనకి ఇదంతా ఒక కొత్త ప్రపంచంలా, తను ఇప్పుడే పుట్టినట్టు చాలా వింతగా అనిపిస్తుంది. డాక్టర్ డైజన్ తనకి ఒక ఆరెంజ్ ఇస్తాడు. కానీ ఈ అమ్మాయి ఆ పండుని ఎలా తినాలో కూడా తెలియక అలానే కొరుకుతుంది. ఆ టేస్ట్ తనకి ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. అండ్ ఇప్పుడు తనకి ఎలాగో పేరు లేకపోవడం వల్ల డైజన్ ఆ సైబాగ్ కి అలిటా అని పేరు పెడతాడు. యాక్చువల్లీ అది తన చనిపోయిన కూతురు పేరు. అలిటా తన కొత్త బాడీతో అయన్ సిటీ వీధుల్లో తిరుగుతుంది. తను ఈ సిటీ గురించి ఇంకా పైనున్న ఆ సిటీ గురించి మొత్తం తెలుసుకుంటుంది. జలం నుంచి పీపుల్ కిందికి రాగలరు, కానీ కిందున్న వాళ్ళ వల్ల పైకి వెళ్ళడం కుదరదు అని డైజన్ తనకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అక్కడ స్క్రీన్ లో అలిటా ఒక గేమ్ ని చూస్తుంది. ఈ గేమ్ పేరు మోటార్ బాల్. తను ఈ గేమ్ చాలా ఎక్సైటెడ్ గా ఉంది అని చెప్తుంది. అయినా డైజన్ మాత్రం అది దేనికి యూస్ లేదు, నువ్వు నీ టైం ని వేస్ట్ చేసుకోకు అంటాడు. అలిటా ఒక కుక్క పిల్లకి తను తింటున్న ఫుడ్ ని ఇస్తుంది. ఇదే సమయంలో తను నిల్చునున్న రోడ్ లో ఒక పెద్ద రోబోట్ నడుస్తూ వస్తుంది. కానీ అలిటా ఏమనుకుందో కానీ ఆ రోబోట్ తో ఫైట్ చేయడం కోసం సిద్ధమవుతుంది. దాని స్ట్రెంత్ రియలైజ్ అవ్వక తను డేంజర్ లో పడ్డం చూసి ఒక అబ్బాయి పరిగెడుతూ వచ్చి తనని కాపాడుతాడు. అండ్ ఈ అబ్బాయి పేరు హ్యూగో. అలిటా తన లైఫ్ ని రిస్క్ చేసి ఏం తెలియని ఆ డాగ్ ని కూడా ఆ రోబోట్ దగ్గర నుంచి కాపాడుతుంది. అండ్ ఈ సీన్ చూసి హ్యూగో ఇంప్రెస్ అయి తన దగ్గరికి వస్తాడు. అతను తన చేయి చూసి తను ఒక సైబాగ్ అనే విషయాన్ని కనిపెడతాడు. అలిటా ఈ ప్లేస్ కి కొత్త అనే విషయాన్ని డైజన్ వచ్చి హ్యూగోకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అలిటా హ్యూగో ఎవరు అని అడుగుతుంది. అందుకు ఆ సైంటిస్ట్ అతను చాలా కష్టపడే అబ్బాయి అని చెప్పి తనని తీసుకువెళ్తాడు. ఆ రోజు రాత్రి వీళ్ళ ఊర్లో ఏదో ఒక హత్య జరుగుతుంది. మిడ్ నైట్ లో అలిటా నిద్రలేచి చూస్తే డైజన్ ఎక్కడికో బయటికి వెళ్లి చేతుల్లో రక్తంతో ఇంటికి తిరిగి వస్తాడు. ఆ నెక్స్ట్ రోజు ఉదయం అలిటా డైజన్ పేషెంట్లకి ట్రీట్ చేస్తూ ఉంటే గమనిస్తుంది. ఆ పేషెంట్ కి కాలు చేతిలో ఉండవు. ఈ రోబోట్ల పార్ట్స్ కోసం ఇలానే వీళ్ళ ఊర్లో ఉండే సైబాగ్స్ పైన అటాక్ చేసి బాడీ పార్ట్స్ ని దొంగలిస్తున్నారని ఆ పేషెంట్ చెప్తాడు. అలాగే వాళ్ళు నిన్న రాత్రి ఊర్లో జరిగిన ఆ మర్డర్ గురించి, ఇంకా వాటిని ఒక సీరియల్ కిల్లరే చేస్తున్నాడు అనే విషయం గురించి మాట్లాడుకుంటారు. అయినా డైజన్ ఆ టాపిక్ వద్దు అంటాడు. ఎందుకంటే అలిటా కూడా పక్కనే ఉంది కనుక తను చాలా భయపడుతుంది అని. అతను అలిటా దగ్గర నువ్వు కూడా రాత్రి అయితే బయటకి ఎక్కడికి వెళ్ళకు అని అడ్వైస్ చేస్తాడు. యాక్చువల్లీ ఈ రోబోట్ల దగ్గర నుంచి బాడీ పార్ట్స్ ని దొంగలిస్తున్నారు కదా, ఆ పార్ట్స్ అన్నిటిని బ్లాక్ మార్కెట్ ద్వారా మోటార్ బాల్ గేమ్ లో ఉన్న వాళ్ళకి అమ్మేస్తారు. అయన్ సిటీలో ఈ పనులు చేసేది ఒక పెద్ద నేరం. బయట అలిటా చిరణ్ అనే ఆమెని చూస్తుంది. చిరణ్ మరి ఎవరో కాదు, ఆ సైంటిస్ట్ డైజన్ భార్య. ఆమె అలిటా బాడీని నోట్ చేసి డైజన్ దగ్గరికి వచ్చి చనిపోయిన మన కూతురు బాడీని తనకి ఇచ్చారు
చనిపోయారు అని అడుగుతుంది. అందుకు డైజన్ అవును, అయినా తను ఎలానో చనిపోయింది కదా అని చెప్తాడు. డైజన్ ఇంకా తన కూతురు మెమరీస్ నుంచి బయటికి రాలేదు. చిరణ్, మోటార్ బాల్ ఛాంపియన్స్ ని తయారు చేద్దాం, మీకు ఆ స్కిల్ ఉంది, దాంతో డబ్బులు సంపాదించి ఆ స్కై సిటీ జలంకి వెళ్దాం అని తను చెప్తుంది. కానీ డైజన్ ఒప్పుకోడు, జలంకి వెళ్లే దారి లేదు, అలాగే తనకు మాన్స్టర్స్ ని తయారు చేయడం ఇష్టం లేదు అని చెప్తాడు. ఇదే సమయంలో అలిటా హ్యూగో ఇంకా అతని ఫ్రెండ్స్ మోటార్ బాల్ గేమ్ ఆడుతూ ఉంటే చూస్తుంది. తనకి కూడా ఆ గేమ్ ఆడాలి అని ఆశగా ఉంటుంది. వాళ్ళు కూడా తనని జాయిన్ అవ్వమంటారు. కానీ తను ఇప్పుడే ఫస్ట్ టైం ఈ గేమ్ ఆడుతుంది కాబట్టి తను అసలు బ్యాలెన్స్ ఇంకా కంట్రోల్ లేక పడిపోతుంది. గేమ్ లో ఒక అబ్బాయి ఉంటాడు. అలిటా స్ట్రగుల్ అవుతూ ఉంటే తనని కిందకు తోసేసి మరి బాల్ లాక్కుంటాడు. అండ్ దీంతో అలిటా అయితే ఖచ్చితంగా గోల్ వేయాలి అని ఫిక్స్ అవుతుంది. తను ఈసారి ఎలాగోలా తనని తోసేసిన అబ్బాయిని తోసేసి బాల్ తీసుకుని గోల్ వేసి చాలా సంతోషపడుతుంది. తర్వాత హ్యూగో అలిటాని ఇంట్లో డ్రాప్ చేస్తా అంటాడు. వీళ్ళిద్దరూ బండిలో వెళ్తూ ఉంటే అలిటా తన దగ్గర తనకు తన గతం అసలు గుర్తులేదు అని చెప్పి బాధపడుతుంది. హ్యూగో సరే నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటో చెప్పు అని అడిగితే తను ఆరెంజ్ అని చెప్తుంది. దాంతో అతను నువ్వు నీ లైఫ్ లో మరేది తినలేదా ఏంటి అని చెప్పి తనకి చాక్లెట్ కొనిస్తాడు. అలిటాకి కూడా ఆ చాక్లెట్ చాలా నచ్చుతుంది. అప్పుడు వాళ్ళిద్దరూ రోడ్ లో ఒక విచిత్రమైన సైబాగ్ ని చూస్తారు. హ్యూగో అతని పేరు జపాన్ అని చెప్తాడు. అతను ఒక బౌంటీ హంటర్. ఇక్కడి వాళ్ళు బౌంటీ హంటర్స్ ని హంటర్ వారియర్స్ అని చెప్తారు. అలిటా అయితే జపాన్ దగ్గర ఉన్న కత్తిని విచిత్రంగా చూస్తూ ఉంటుంది. హ్యూగో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అయన్ సిటీ వాళ్ళు కత్తులు తప్ప మరేది యూజ్ చేయకూడదని, ఏదైనా తేడా వస్తే జలంలో ఉన్న వాళ్ళకి అది అసలు నచ్చదు అని చెప్తాడు. హ్యూగో అలిటాని తన సీక్రెట్ ప్లేస్ కి తీసుకువెళ్తాడు. అక్కడ అతను జలం ని చూపిస్తూ అతను అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటున్నాడు అని చెప్తాడు. నువ్వు స్క్రాప్ యార్డ్ లో దొరికావు కదా, సో నువ్వు కూడా ఖచ్చితంగా జలం నుంచే వచ్చుంటావు అని అతను అంటాడు. తర్వాత తను చీకటయ్యాక ఇంటికి వెళ్తుంది. డైజన్ తనని తిడతాడు, నువ్వు ఎవ్వరిని నమ్మకూడదు అని చెప్తాడు. ఆ రోజు రాత్రి ఎప్పట్లా డైజన్ బయటికి వెళ్లడం చూసి అలిటా అతన్ని ఫాలో అవుతుంది. అతనే ఆ కిల్లర్. అతను ఎవరో ఒక పర్సన్ ని చంపడానికి ప్రయత్నించినప్పుడు అలిటా అతన్ని ఆపిస్తుంది. డైజన్ అమాయకుల్ని చంపడు. అతను కూడా ఒక బౌంటీ హంటర్. వీళ్ళ సిటీలో ఉన్న డేంజరస్ పీపుల్ ని మాత్రమే అతను టార్గెట్ చేస్తాడు. అప్పుడు డైజన్ వీళ్ళొక ట్రాప్ లో ఉన్నారు అని గుర్తిస్తాడు. ఇతను ఏ అమ్మాయినైతే చంపాలనుకున్నాడో తను ఇంకా తన మనుషులిద్దరూ వచ్చి వీళ్ళపైన దాడి చేస్తారు. డైజన్ అలిటాని పక్కకి తోసి చాలా కష్టపడి ఫైట్ చేస్తాడు. కానీ ఇతను వాళ్ళని ఎదిరించలేకపోతాడు. వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఇక డైజన్ సంగతి అంతే అని అనుకునే టైంకి హఠాత్తుగా అలిటా సీన్ లోకి ఎంట్రీ ఇస్తుంది. తను చాలా బాగా ఫైట్ చేస్తుంది. తను ఎలా ఫైట్ చేస్తుందో తనకే అర్థం కాదు. తను ఎనిమిస్ లో ఒకరిని తన చేతులతోని గుద్ది చంపేస్తుంది. ఇంకొక ఎనిమి తన సైబాగ్ బాడీ నుంచి బ్లేడ్స్ తీసి అలిటా మీదకి అటాక్ చేస్తుంది. అయినా అలిటా అటాక్స్ నుంచి తప్పించుకొని వాళ్ళతో ఫైట్ చేస్తూ ఇంకో ఎనిమిని గాడికేసి కిక్ చేసి ముఖం పచ్చడి చేసి చంపేస్తుంది. ఇంకా ఆఖరిగా ఒక స్ట్రాంగ్ అయిన ఎనిమి మాత్రమే ఉంటాడు. అతని పేరు గ్రీవిష్కా. అలిటా అతని అటాక్స్ నుంచి తప్పించుకొని అతన్ని కూడా కొడుతుంది. తను గాల్లో ఉన్నప్పుడు తనకి తన ఫ్లాష్ బ్యాక్ మెమరీ ఒకటి గుర్తుకు వస్తుంది. అందులో తను మూన్ మీద జరిగే యుద్ధంలో ఫైట్ చేస్తూ ఉంటుంది. అండ్ అప్పుడు తనని 99 అనే నంబర్ తో పిలుస్తారు. అలిటా గ్రీవిష్గా చెయ్యి విరిచేస్తుంది. ఈ దెబ్బతో అతను నేను మళ్ళీ వస్తా అని చెప్పి అక్కడి నుంచి పారిపోతాడు. తర్వాత డైజన్ అలిటా ఇద్దరిని చంపేసింది కదా, వాళ్ళ మీద బౌంటీ ఉంటుంది. ఆ మనీని క్లెయిమ్ చేయడం కోసం తీసుకువెళ్తాడు. అలిటా మీరు ఈ హత్యలన్నిటిని డబ్బు కోసమే చేస్తున్నారా అని అడిగితే అతను నేను మన క్లినిక్ లో అందరికి ఫ్రీగానే ట్రీట్మెంట్ చేస్తున్నా. సైబాగ్స్ అందరికి ఇలా హెల్ప్ చేయాలంటే అందుకు డబ్బులు కావాలి. అలాగే అది మాత్రం రీజన్ కాదు, వీళ్ళు చెడ్డోలో అని చెప్తాడు. తర్వాత అలిటా తన ఈ రోబోట్ బాడీ గురించి అడుగుతుంది. అప్పుడే డైజన్ అది తన కూతురుదని తన పేరే అలిటా అని చెప్తాడు. డైజన్ వాళ్ళ కూతురు వీల్ చైర్ లో ఉండేది. అందుకే తను మళ్ళీ నార్మల్ గా లేచి నడవడం కోసమే అతను ఈ బాడీని తయారు చేశాడు. కానీ ఒక రోజు ఒక పేషెంట్ డ్రగ్స్ కోసం క్లినిక్ కి వచ్చి తన కూతుర్ని చంపేశాడు. ఆ తర్వాత చిరణ్ అతన్ని వదిలేసి వెళ్లిపోయింది. ముందులో డైజన్ ఈ మోటార్ బాల్ గేమ్ లో రోబోట్లని తయారు చేసే పన్నే చేశాడు. కానీ అతను ఆ పని చేయడం వల్లే సిటీలో ఇలాంటి డేంజరస్ సైబాగ్స్ వస్తున్నారు అనే విషయాన్ని అర్థం చేసుకుని అతను ఆ పని మానేశాడు. డైజన్ తన కూతుర్ని చంపిన వాడిని వెతికి పట్టి చంపేశాడు. కానీ పీస్ దొరకలేదు. అండ్ అప్పటి నుంచి అతను ఇలాంటి వాళ్ళని చంపడం కోసం అతను కూడా ఒక హంటర్ వారియర్ గా మారాడు. తర్వాత అతను అలిటాకి తన బ్రెయిన్ గురించి తన హార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అలిటా యొక్క గుండె యాంటీ మ్యాటర్ మైక్రో రియాక్టర్ తో పనిచేస్తుంది. అది చాలా పవర్ఫుల్. ఈ మొత్తం అయన్ సిటీని కొన్ని సంవత్సరాల పాటు పవర్ చేయగలదు. అంత శక్తి దానికి ఉంది అని అతను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ద ఫాల్ అనే ఒక పెద్ద యుద్ధం జరిగింది కదా, ఆ యుద్ధం తర్వాత ఇలాంటి టెక్నాలజీని ఎవ్వరూ తయారు చేయలేదు. దాన్ని బట్టి చూస్తే అలిటా యొక్క వయసు ఖచ్చితంగా 300 సంవత్సరాలకి ఎక్కువే ఉంటుంది అని అతను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు.
మరోపక్క మనకి వెక్టర్ అనే ఒక వ్యక్తిని చూపిస్తారు. ఇతనే ఈ మోటార్ బాల్ ఛాంపియన్షిప్ గేమ్స్ ని ఆర్గనైజ్ చేస్తున్నాడు. చిరణ్ కూడా ఇప్పుడు ఇతని దగ్గరే పనిచేస్తుంది. ఇతని సహాయంతో తను ఎలా అయినా జలంకి వెళ్లిపోవచ్చు అనేదే తన ఆశ. సడన్ గా విండో పగలగొట్టుకుని గ్రెవిష్కా లోపలికి వస్తాడు. అతను వెక్టర్ దగ్గర తనని రిపేర్ చేయమని అడుగుతాడు. గ్రెవిష్కా వీళ్ళ దగ్గర డైజన్ తో ఉన్న ఆ అమ్మాయి పని చేసింది అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న చిరణ్ వాళ్ళు వీళ్ళకి అడ్డుపడుతున్నారు అనే విషయాన్ని రియలైజ్ అవుతుంది. అలాగే తను గ్రెవిష్కాని కూడా రిపేర్ చేస్తుంది. అప్పుడు సడన్ గా గ్రెవిష్కా నోవా అనే ఒక సైంటిస్ట్ వాయిస్ లో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. ఈ నోవా అనే సైంటిస్ట్ జలంలో ఉన్నాడు. అతను ఇలా సైబాగ్ లో ఉన్న వాళ్ళని కంట్రోల్ చేయగలడు. నోవా గ్రెవిష్కా ద్వారా వీళ్ళకి ఏం చెప్తాడంటే అలిటా ఈ రోజు ఫైట్ లో యూజ్ చేసినది ఒక ఏన్షియంట్ ఫైటింగ్ టెక్నిక్. సో ఆ అమ్మాయి కొంచెం స్పెషల్, మనకి తను కావాలి. గ్రెవిష్కాని అప్గ్రేడ్ చేయండి, అలిటాని చంపి తన బాడీని తీసుకురండి అని ఆ సైంటిస్ట్ నోవా ఆర్డర్ చేస్తాడు. అలాగే అతను ఈ పనిని మాత్రం వీళ్ళు సక్సెస్ఫుల్ గా చేస్తే చిరణ్ ని జలంకి తీసుకువెళ్తాను అని ప్రామిస్ చేస్తాడు. మరో పక్క చూస్తే ఇక్కడ డైజన్ మరియు అలిటా గ్రెవిష్కా మీద బౌంటీ ఉందా లేదా అని చూస్తుంటారు. సర్ప్రైజింగ్లీ అతను ఇన్ని క్రైమ్స్ చేస్తున్నా అతని పైన బౌంటీ లేదు. అంటే ఒక్క విషయం అర్థమవుతుంది, ఈ గ్రెవిష్కాని పవర్ లో ఉన్న ఎవరో ప్రొటెక్ట్ చేస్తున్నారు. అలిటాకి ఫైట్ చేసినప్పుడే తన ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు వచ్చింది కాబట్టి తను డైజన్ దగ్గర నేను కూడా మీతో పాటు జాయిన్ అవుతా, ఒక హంటర్ వారియర్ అవుతా, అప్పుడే నాకు నా గురించి తెలుస్తుంది అంటుంది. కానీ డైజన్ అస్సలు ఒప్పుకోడు. బికాస్ అతను అలిటాని తన కూతుర్లా చూసుకుంటున్నాడు. సో అతను నువ్వు డేంజర్ కి దూరంగా ఉండు అంటాడు. తర్వాత అలిటా హ్యూగోతో కలిసి ఆ మోటార్ బాల్ గేమ్ ని లైవ్ గా చూడడం కోసం వెళ్తుంది. ఈ గేమ్ చాలా వైలెంట్ గా ఉంటుంది. అందరూ ఫైట్ చేసుకుంటారు. హ్యూగోకి మోటార్ బాల్ టీమ్ లో వర్క్ చేస్తున్న వాళ్ళని తెలుసు. సో అతను అలిటాని బ్యాక్ స్టేజ్ కి తీసుకువెళ్లి చూపిస్తాడు. అక్కడున్న టాప్ ప్లేయర్స్ అందరి గురించి చెప్తాడు. యాక్చువల్లీ ఈ మోటార్ బాల్ గేమ్ లో ప్రతి సంవత్సరం విన్ అయ్యే వాళ్ళని పైన జలంకి పంపిస్తారంట. అందువలనే ఈ గేమ్ కి ఒక పెద్ద క్రేజ్ ఉంది. అక్కడే హ్యూగో అలిటాకి రివీల్ చేస్తాడు, ఈ గేమ్ లో వెక్టర్ కి ఒక టీం కూడా ఉంది అని. హ్యూగో అతని కిందే పనిచేస్తున్నాడు. అతను వెక్టర్ కి రోబోట్ పార్ట్స్ ని సప్లై చేస్తాడు. గేమ్ లో కినుబా అనే ప్లేయర్ అతని గ్రైండ్ కటర్స్ అనే వెపన్స్ ని యూజ్ చేసుకుని విన్ చేస్తాడు. ఇదంతా అలిటా కూడా చూస్తుంది. ఆ ప్లేయర్ గేమ్ పూర్తి చేసుకుని బయటకు వచ్చాక అతని పైన కొంతమంది దాడి చేస్తారు. అతని గ్రైండ్ కటర్ వెపన్స్ ని కట్ చేసుకుని తీసుకుంటారు. అసలుకి పని చేసింది మరెవరో కాదు, హ్యూగో. అతను వెక్టర్ కిందే కదా పనిచేస్తున్నాడు. సో వెక్టర్ ఆ గ్రైండ్ కటర్స్ తనకు కావాలి అని అడుగుంటాడు. అందుకే హ్యూగో అతని ఫ్రెండ్స్ తో కలిసి ఈ పని చేస్తున్నాడు. వెక్టర్ కింద పనిచేస్తే జలంకి వెళ్లే ఛాన్స్ దొరుకుతుంది అనే హ్యూగో ఇలా చేస్తున్నాడు. అలిటాని చంపడం కోసం గ్రెవిష్కాని అప్గ్రేడ్ చేయబోతున్నారు కదా, అందుకే వెక్టర్ కి ఈ వెపన్స్ కావాలి. హ్యూగో ఫ్రెండ్ హ్యూగో దగ్గర నువ్వు ఈ పనంతా చేస్తున్నావు అని నీ ఫ్రెండ్ అలిటాకి తెలియదు, నువ్వెప్పుడు ఈ విషయం గురించి తన దగ్గర చెప్తావు అని అడిగితే అతను లేదు, అలిటాకి ఈ విషయం ఎప్పటికీ తెలియకూడదు అని చెప్తాడు. ఆ నెక్స్ట్ రోజు హ్యూగో అలిటాని నగరం నుంచి బయటికి తీసుకువెళ్తాడు. యుఆర్ఎం అంటే యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ మార్స్ అని. వాళ్ళు అప్పట్లో స్కై సిటీస్ పైనంతా దాడి చేసి వాళ్ళని డిస్ట్రాయ్ చేశారని. అయినా వాటిలో ఒక్క సిటీని మాత్రం వీళ్ళు ఏమీ చేయలేకపోయారు. అండ్ ఆ సిటీనే జలం అని చెప్తాడు. హ్యూగో తన ఫ్రెండ్స్ తో పాటు అలిటాని తీసుకొని యుద్ధంలో డిస్ట్రాయ్ అయిన ఒక యుఆర్ఎం వార్షిప్ దగ్గరికి వెళ్తాడు. అతను అలిటా దగ్గర యుఆర్ఎం టెక్నాలజీ అంతా వేరే లెవెల్లో ఉంటుంది, అసలు అది మనకి యూజ్ కూడా అవ్వదు, ఎందుకంటే దాన్ని ఎలా యూజ్ చేయాలో కూడా ఎవ్వరికీ తెలియదని హ్యూగో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అలిటా అది చూసి వెంటనే తనకెందుకు గుర్తొచ్చి తను నీటిలోకి దూకుతుంది. తను డోర్ ఓపెన్ చేసుకుని ఆ షిప్ లోపలికి వెళ్లి చూస్తే అక్కడ ఒక రోబోటిక్ బాడీ ఉంటుంది. అది చాలా అడ్వాన్స్డ్, చాలా పవర్ఫుల్ అయిన బాడీ. అది తను ఆ బాడీని సైంటిస్ట్ దగ్గరికి తీసుకువెళ్లి తన తలని ఈ బాడీకి అటాచ్ చేయమని అడుగుతుంది. కానీ డైజన్ ఎందుకు కూడా ఒప్పుకోడు, అది చాలా డేంజరస్ అయిన వెపన్ అని చెప్తాడు. అలిటా హర్టే వెళ్లిపోతుంది. తను ఆ బౌంటీ కలెక్ట్ చేసిన ప్లేస్ కి వెళ్లి తను కూడా ఒక హంటర్ వారియర్ గా రిజిస్టర్ అయి ఐడి తీసుకుంటుంది. అక్కడ నుంచి తను బౌంటీ హంటర్స్ బార్ కి వెళ్తుంది. అక్కడ బయటే అలిటా ఇంతకు ముందు కాపాడిన ఆ కుక్క కూడా ఉంటుంది. అది కూడా అలిటాని ఫాలో చేసుకుని లోపలికి వెళ్తుంది. లోపల జపాన్ ఉంటాడు. వాడి దగ్గర నేను గ్రెవిష్కాని చంపాలనుకుంటున్నా, నాకు నీ హెల్ప్ కావాలి అని అడుగుతుంది. కానీ అందరూ నవ్వుతారు. జపాన్, నువ్వు ఐడి తీసుకున్నంత మాత్రం నువ్వు మళ్ళా ఒక హంటర్ వారియర్ అవ్వలేవు. ఆ వ్యక్తి 200కి పైగా హత్యలు చేస్తున్నాడు. ఇంకా ఇతని దగ్గర ఉన్న సైబాగ్ కుక్కల్ని చూడు, ఈ కుక్కలు టార్గెట్స్ ని కొరికి పీస్ పీస్ చేసేస్తాయి. నా దగ్గర ఉన్న వెపన్ ని చూడు, ఇది యుఆర్ఎం టెక్నాలజీ, దీంతో దేన్నైనా 2 ముక్కలు చేయొచ్చు. అయినా నువ్వు జస్ట్ ఒక అమ్మాయివి, అట్లీస్ట్ వెళ్ళి ట్రైనింగ్ అయినా తీసుకునిరా అని చెప్పి ఇన్సల్ట్ చేస్తాడు. అలిటా ఆ ఇన్సల్ట్స్ ని తిప్పికొడుతుంది. అతనితో గొడవ పెట్టుకుంటుంది. కోపంతో జపాన్ తనని పట్టుకుంటే అలిటా అతని తలతో టేబుల్ పగలగొడుతుంది. అతన్ని దూరం విసిరేసి తను అక్కడున్న వాళ్ళందరినీ ఛాలెంజ్ చేస్తుంది. ఇప్పుడే వచ్చిన అమ్మాయి వీళ్ళ మనిషిని కొట్టిస్తే ఎవరు కదా ఊరుకుంటారు, ప్రతి ఒక్కరు మన హీరోయిన్ పైన దాడి చేయడం కోసం వస్తారు. ఇలా అక్కడ గొడవలు జరుగుతూ ఉంటే డైజన్ అక్కడికి వస్తాడు. అతను అందరినీ ఆపడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఎవ్వరూ అతని మాటలు వినరు. కానీ ఎప్పుడైతే డాక్టర్ ఇకపైన ఎవరికి ట్రీట్మెంట్ ఫ్రీగా చేయను అని చెప్తాడో వెంటనే ఆ గొప్ప వారియర్స్ అందరూ సైలెంట్ అయిపోతారు.
సరిగ్గా అప్పుడే అక్కడికి గ్రివిష్కా అతని కొత్త అప్గ్రేడెడ్ బాడీతో వస్తాడు. అతని దగ్గర గ్రైండ్ కటర్స్ ఉంటాయి. అతని మీద బౌంటీ లేదు కాబట్టి ఎవ్వరూ అతనితో ఫైట్ చేయడానికి ముందుకు రారు. గ్రివిష్కా హీరోయిన్ వైపుకు అడుగు వేసినప్పుడు ఆ కుక్క ముందుకు వచ్చి అరుస్తుంది. ఇది చూసి గ్రివిష్కా ఆ కుక్కని ఒక్క అటాక్ తో చంపేస్తాడు. అలిటా చాలా బాధపడుతుంది. ఆ కుక్క బ్లడ్ ని తన మొహంపై వేసుకుని తను కోపంలో ఫుల్ ఫోర్స్ తో గ్రివిష్కా పైన దాడి చేయడం కోసం వెళ్తుంది. వీళ్ళిద్దరూ ఫ్లోర్ బ్రేక్ చేసుకుని కింద అండర్ గ్రౌండ్ కి వెళ్తారు. అక్కడ గ్రివిష్కా అతని బ్లేడ్ ని యూజ్ చేసుకుని అలిటా పైన దాడి చేయడం కోసం ప్రయత్నిస్తాడు. అలిటా కూడా చాలా కష్టపడి అతని అటాక్స్ నుంచి అంతా తప్పించుకుంటూ ఉంటుంది. బట్ ఒక పాయింట్ లో అతను అతని వెపన్ ని యూజ్ చేసుకుని అలిటాని పీస్ చేసేస్తాడు. తనకిప్పుడు 2 కాలు ఒక చెయ్యి ఉండవు. గ్రివిష్కా నిన్ను చంపి నిన్ను నోవా దగ్గరికి తీసుకువెళ్ళబోతున్నా అంటాడు. నోవా అన్న పేరు విన్నాక అలిటాకి ఇంకో మెమరీ గుర్తుకు వస్తుంది. పాస్ట్ లో తనకి ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు నోవా ఫోటో చూపించి ఇతనే నీ టార్గెట్, ఇతని పేరు నోవా అని చెప్పుంటారు. కింద పడ్డ అలిటా చాలా కష్టపడి లేచి తను ఒక్క చేతితో ఫోర్స్ గా జంప్ చేసి గ్రివిష్కా కంట్లోని తన చెయ్యిని దించేస్తుంది. వాడు నొప్పిలో అరుస్తాడు. హీరోయిన్ చెయ్యి కట్ అయిపోతుంది. ఇదే సమయంలో అక్కడికి ఆ సైబర్ కుక్కలు అన్ని వస్తాయి. వీడు ఒక కుక్కని చంపేస్తాడు కనుక అవి వీడిపైన దాడి చేస్తాయి. గ్రివిష్కా అతని ప్రాణాలని కాపాడుకోవడం కోసం అక్కడి నుంచి పారిపోతాడు. చిరణ్ ఎలా అయినా అలిటాని చంపాలి అని మళ్ళీ ప్లాన్ చేస్తుంది. తర్వాత డైజన్ అలిటాని తన క్లినిక్ కి తీసుకువెళ్తాడు. వేరే ఆప్షన్ లేక అతను అలిటాకి తను అడిగిన ఆ బాడీని కనెక్ట్ చేస్తాడు. ఈ బాడీ పేరు బెర్సర్కర్. అలిటా తన కొత్త బాడీలో నిద్రలేస్తుంది. అలిటా వల్ల తన వేణ నుండి ప్లాస్మా నిప్పు పుట్టించగలదు. కానీ తను అది ఎలా చేస్తుందో తనకే తెలియదు. డైజన్ తన దగ్గర ఇది వార్ కి యూజ్ చేసిన బాడీ అయి ఉండొచ్చు, కానీ ఇది ఎలా యూజ్ చేయాలి అనేది ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది. దీన్ని మంచిది కోసం యూజ్ చేయి అంటాడు. తర్వాత అలిటా హ్యూగోతో బయటికి వెళ్తుంది. తన కొత్త బాడీతో తను టచ్ ని కూడా ఫీల్ అవ్వగలదు. జలం నుండి నోవా ఈసారి వెక్టర్ బాడీ ద్వారా మాట్లాడతాడు. అతను కూడా ఒక సైబాగ్. అతను అలిటాని చంపమని గ్రివిష్కాకి ఆర్డర్ చేస్తాడు. నోవాకి అలిటా యొక్క ఆ పవర్ఫుల్ అయిన గుండె కావాలి. వెక్టర్ హ్యూగోని తన ఇంటికి పిలిచి మాట్లాడతాడు. యాక్చువల్లీ వెక్టర్ ఇంతకు ముందు హ్యూగో దగ్గర ఏం చెప్పుంటాడు, 1 మిలియన్ డబ్బు సంపాదిస్తే చాలు అతన్ని జలంకి తీసుకువెళ్తాను అని చెప్పుంటాడు. ఇంకా హ్యూగోకి జస్ట్ 90,000 క్రెడిట్స్ మాత్రమే కావాలి. అందుకోసమే అతను కష్టపడుతున్నాను అంటాడు. అలిటా ఇంకా హ్యూగో మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అలిటా తన దగ్గర నీకు 90,000 క్రెడిట్స్ కావాలంటే నేను కూడా నీకు అందులో హెల్ప్ చేస్తా, బౌంటీ హంట్ చేసి నీకు డబ్బులు ఇస్తా అంటుంది. కానీ హ్యూగో నా కోసం నువ్వు అలాంటి రిస్క్ ఏం తీసుకోకు అంటాడు. కానీ అలిటా మాత్రం హ్యూగోని తన గుండెనే తీసుకోమని చెప్తుంది. ఇది యాంటీ మ్యాటర్ మైక్రో రియాక్టర్, దీన్ని అమ్మితే నీకు మిలియన్స్ లో డబ్బులు వస్తాయి అని చెప్పి తను ఆ హార్ట్ ని అలా తీసిస్తుంది. కానీ హ్యూగో ఒప్పుకోడు. ముందు దాన్ని లోపల పెట్టు అంటాడు. తన కోసం అలిటా సాక్రిఫైస్ అవడంలో తనకి ఇష్టం లేదు. అతను నువ్వు నాకు నిజంగానే హెల్ప్ చేయాలనుకుంటున్నావంటే అందుకు ఇంకో మార్గం ఉంది. నువ్వు ఫైటింగ్ బాగా చేస్తున్నావు కదా, సో మోటార్ బాల్ ఆడితే ఛాంపియన్ అవ్వచ్చు అని సజెషన్ ఇస్తాడు. అలిటా కూడా సరే అని చెప్పి మోటార్ బాల్ ట్రైఅవుట్ కి రెడీ అవుతుంది. డైజన్ తనకు సేఫ్టీ గేర్ ఇస్తాడు. అలిటా గేమ్ కి వచ్చింది అనే విషయం తెలుసుకున్న వెక్టర్ తనని చంపడం కోసం గేమ్ లో హంటర్ వారియర్స్ ని హైర్ చేస్తుంటాడు. బయట హ్యూగో తన ఫ్రెండ్ ని కలుస్తాడు. ఆ ఫ్రెండ్ సైబాగ్ యొక్క పార్ట్స్ ని దొంగలిస్తూ ఉన్నప్పుడు హ్యూగో నేనిక దొంగతనం చేయను మానేస్తా అని చెప్తాడు. అందుకు ఆ ఫ్రెండ్ ఫ్రస్ట్రేషన్ లో నువ్వు ముందే అలిటా బాడీలో ఉన్న పార్ట్స్ ని తీసుంటే మనం ఈ పాటికి ధనవంతులై ఉండేవాళ్ళం అని చెప్పడంతో హ్యూగో టెన్షన్ లో అతన్ని కొడతాడు. అదే సమయానికి అక్కడికి కత్తి పట్టుకుని వచ్చిన జపాన్ హ్యూగో ఇంకా తన ఫ్రెండ్స్ ఇలా సైబాగ్ పార్ట్స్ ని దొంగతనం చేస్తున్నారు అనే విషయం చూసి అతను ఆ ఫ్రెండ్ ని చంపేస్తాడు. అలాగే అతను ఆ ఫ్రెండ్స్ చేసిన హత్యకు హ్యూగోని ఫ్రేమ్ చేసి అతని తల మీద బౌంటీ వచ్చేలా చేసేస్తాడు. హ్యూగో తప్పించుకోవడం కోసం జపాన్ మీద బాంబు వేసి పారిపోతాడు. స్టేడియంలో డైజన్ గేమ్ లో ఉన్న ప్లేయర్స్ అందరూ అసలుకి వాళ్ళు ప్లేయర్సే కాదు కిల్లర్స్ అని గుర్తిస్తాడు. గేమ్ స్టార్ట్ అవుతుంది. అలిటా బాల్ తీసుకుని పరిగెట్టినప్పుడు మిగతా ప్లేయర్స్ అందరూ బాల్ ని కాకుండా మన హీరోయిన్ ని చంపడం కోసం తన వెంట పడతారు. సిచ్యువేషన్ ఏంటో అర్థం చేసుకున్న అలిటా అలర్ట్ అవుతుంది. తన కొత్త బాడీ తనకి చాలా హెల్ప్ అవుతుంది. తను ఆ ప్లేయర్స్ అందరి అటాక్స్ నుంచి తప్పించుకుంటూ పరిగెడుతూ అడ్డం వచ్చిన వాళ్ళని కొట్టిపెడుస్తుంది. ఒకరి తల నరికిస్తుంది. అందరూ తనని సరౌండ్ చేసినప్పుడు హ్యూగో తనకి కాల్ చేసి నేను డేంజర్ లో ఉన్నాను, దయచేసి వచ్చి కాపాడు అని ఇన్ఫార్మ్ చేస్తాడు. దాంతో వెంటనే అలిటా గోడ పగలగొట్టుకుని బయటికి వెళ్తుంది. అయినా హంటర్స్ వదలరు, తన వెంటే ఫాలో అవుతారు. అలిటా వాళ్ళందరినీ కొట్టిపడేసి ఒకతన్ని ఒక షెడర్ లో ఇరికిస్తుంది. జపాన్ హ్యూగోని నరికేస్తాడు అనే సమయానికి అలిటా అతన్ని ఆపిస్తుంది. తను హ్యూగోని సేవ్ చేసుకుని అక్కడి నుంచి తీసుకువెళ్తుంది. వీధుల్లో స్క్రీన్స్ లో హ్యూగో వాంటెడ్ అని బౌంటీ ఉండడం చూసి హీరోయిన్ షాక్ అవుతుంది. హ్యూగో నిజం ఒప్పుకుంటాడు. జాలంకి వెళ్లడం కోసమే పార్ట్స్ ని దొంగతనం చేశాను అని చెప్తాడు. ఆ జపాన్ మళ్ళీ వస్తాడు. అలిటా హ్యూగోని ప్రొటెక్ట్ చేస్తూ జపాన్ ని గోడకేసి పట్టుకున్నప్పుడు నువ్వు హంటర్ లా బ్రేక్ చేస్తున్నావు, బౌంటీ ఉన్న వాళ్ళని ప్రొటెక్ట్ చేయకూడదు అంటాడు. హీరోయిన్ కవర్ చేయడం కోసం వీడిని నేనే పట్టుకున్నా,
వీడు నా బౌంటీ అంటుంది. దాంతో జపాన్ అయితే సరే నేను నీకు హెల్ప్ చేస్తా అని చెప్పి అతను హ్యూగోని అతని కత్తితో పొడిచేస్తాడు. అప్పుడు అక్కడికి సెంచూరియన్స్ అనే పెద్ద పెద్ద రోబోట్స్ వస్తారు. హ్యూగో అలిటా దగ్గర నేను తప్పు చేశాను, కానీ నీకోసం మారిపోయా. సెంచూరియన్స్ నిన్ను నన్ను ఇలా చూస్తే ఖచ్చితంగా మన ఇద్దరిని చంపేస్తారు, కాబట్టి నువ్వు నన్ను చంపి నిన్ను కాపాడుకో అంటాడు. అయినా హీరోయిన్ అలా చేయలేకపోతుంది. సరిగ్గా ఇదే సమయంలో చిరణ్ అక్కడికి వస్తుంది. అలిటా ఇంకా హ్యూగో మధ్య ఉన్న ప్రేమని చూసాక తన మనసు మార్చుకొని తను జపాన్ కి హెల్ప్ చేయకుండా వీళ్ళకి హెల్ప్ చేస్తుంది. కొంతసేపట్లో అలిటా వచ్చి హ్యూగో తలని ఆ సెంచూరియన్ రోబోట్స్ కి చూపించి హ్యూగో చనిపోయాడు అంటుంది. కానీ జపాన్ ఆ తల అలిటా బాడీకి కనెక్ట్ అయి ఉందని, హ్యూగో ఇంకా బ్రతికే ఉన్నాడు అని కనిపెట్టి హ్యూగోని తీసుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ సెంచూరియన్స్ అతను వేరే వాళ్ళ బౌంటీని దొంగలిస్తున్నాడు అని అనుకుంటారు. సో వాళ్ళతని వెనక్కి రమ్మంటారు. ఈ ఛాన్స్ యూస్ చేసుకున్న అలిటా సెల్ఫ్ డిఫెన్స్ గా తను జపాన్ కత్తితోనే అతని మొహాన్ని కట్ చేసిస్తుంది. తరువాత వీళ్ళు హ్యూగో తలని క్లినిక్ కి తీసుకువస్తారు. డైజన్ అతనికి కూడా ఒక సైబాగ్ బాడీని ఫిక్స్ చేస్తాడు. చిరణి హ్యూగోకి హెల్ప్ చేసింది కనుక వెక్టర్ ఆమె దగ్గర నువ్వెందుకు వాళ్ళకి హెల్ప్ చేసావు అని అడిగితే తను ఎందుకంటే నేను ఒక మదర్ అని చెప్పి తన పనిని అక్కడికక్కడే రిజైన్ చేసుకుని వెళ్ళిపోతుంది. మరోపక్క అలిటాని చూపిస్తే తను విక్టర్ని వెతుకుతూ డైరెక్ట్ గా అతని హెడ్ క్వార్టర్స్ కి వెళ్తుంది. అక్కడ ఉన్న డిఫెన్స్ రింగ్ సెంచూరియన్ సోల్జర్స్ అన్ని తనని ఆపడానికి ప్రయత్నిస్తారు. కానీ అలిటా తను జపాన్ దగ్గర నుంచి తీసుకున్న అతని కత్తిని యూజ్ చేసుకుని దాన్ని తన ప్లాస్మా పవర్ తో చార్జ్ చేసి ఆ రోబోట్స్ అన్నిటిని నరికిస్తుంది. తను లోపలికి దూసుకు వెళ్లి వెక్టర్ ని పట్టుకుంటుంది. చూస్తే వెక్టర్ ఆల్రెడీ చిరణ్ని చంపేసి తన బాడీ పార్ట్స్ ని బాక్స్ లో వేసి పై సిటీకి పంపించడం కోసం ప్రిపేర్ చేస్తుంటాడు. ఇది చూసి హీరోయిన్ షాక్ అవుతుంది. వెక్టర్ తన దగ్గర నేను ప్రామిస్ చేసినట్టే తనని జలంకి పంపించబోతున్నా, నోవాకి కావాల్సింది కేవలం టాలెంట్ ఉన్న వాళ్ళ బాడీ పార్ట్స్ మాత్రమే అని చెప్తాడు. దీంతో హీరోయిన్ కి పిచ్చి లేచి తను అతని పైన దాడి చేయాలనుకున్నప్పుడు గ్రేవిష్ గా మళ్ళీ తనని చంపడానికి వస్తాడు. అండ్ సరిగ్గా ఇదే సమయంలో అలిటాకి ఇంకో మెమరీ గుర్తుకు వస్తుంది. అలిటా ఇంకా తన టీం జాలంకి వెళ్లడం కోసం ఆ సిటీ చుట్టూ ఉన్న పెద్ద పెద్ద ట్యూబ్స్ పైన ఎక్కి వెళ్తూ ఉంటారు. ఆ సమయంలో ఒక డిఫెన్స్ బ్లేడ్ వచ్చి వాళ్ళ టీం పైన దాడి చేసింది. ఆ అటాక్ లో చాలా మంది చనిపోయారు. సో హీరోయిన్ కి ఒక్క విషయం క్లారిటీ దొరుకుతుంది. ఆ పై సిటీ వాళ్ళు ఇంకా నోవా వీలే తన టార్గెట్స్. ప్రెసెంట్ లో ఈ విషయం అంతా గుర్తుకొచ్చిన తను గ్రెవిష్ కానీ తన కత్తితో ఒక్క స్ట్రైక్ చేసి అతని సెంటర్ లో కట్ చేసి చంపేస్తుంది. అదిలా తన బాడీకి తగిలిన గాయాలు ఆటోమేటిక్ గా హీల్ అవుతాయి. నెక్స్ట్ తను కత్తిని వెక్టర్ వైపుకి తీసుకువెళ్ళినప్పుడు నోవా వెక్టర్ ద్వారా హీరోయిన్ తో మాట్లాడతాడు. అతను తన దగ్గర నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే నువ్వు బాగానే ఫైట్ చేస్తున్నావు, నా మనిషి గ్రెవిష్ కని చంపేశావు, కానీ నువ్వు ఎక్కడికి పారిపోలేవు, నువ్వెక్కడికి వెళ్ళినా నిన్ను నీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీని వేటాడుతా అని వార్నింగ్ ఇస్తాడు. అలిటా అది చూద్దామని వెక్టర్ ని పొడిచి చంపేస్తుంది. ఆ తర్వాత డైజన్ అలిటాకి కాల్ చేసి హ్యూగో సిచ్యువేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. బౌంటీ హంటర్స్ హ్యూగోని వెతుక్కుని రావడం వల్ల అతను వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని జలంకి వెళ్లడం కోసం ఆ పెద్ద పెద్ద ట్యూబ్ పైన ఎక్కుతున్నాడు అని ఇన్ఫార్మ్ చేస్తాడు. విషయం తెలుసుకున్న హీరోయిన్ కూడా వెంటనే ఆ ప్లేస్ కి వెళ్లి అతన్ని మీట్ అవుతుంది. అలిటా అతన్ని కిందకి రమ్మని బతిమాలుతుంది. మనం ఇక్కడే ఉండి ఏదో ఒకటి చేద్దాం, పైకి వెళ్ళొద్దు అని ఏడుస్తూ చెప్తుంది. కానీ హ్యూగో వినడు. కింద అందరూ నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు, నా వల్ల నీకే ప్రాబ్లం అని చెప్పి అతను మీదకి వెళ్తాడు. కానీ సరిగ్గా ఇదే సమయంలో నోవా మళ్ళీ ఆ డిఫెన్స్ రింగ్ ని యాక్టివేట్ చేసేస్తాడు. ఆ బ్లేడ్స్ వల్ల హ్యూగో బాడీ అంతా కట్టయిపోతుంది. అతను కింద పడిపోతాడు. అలిటా హ్యూగోని కాపాడుకోలేకపోయినందుకు చాలా బాధపడి గట్టిగా ఏడుస్తుంది. అక్కడ సీన్ కట్ చేసి కొన్ని నెలల తర్వాత చూపిస్తే అలిటా ఇప్పుడు ఆ మోటార్ బాల్ ఛాంపియన్స్ లీగ్ లో ఒక స్టార్ ప్లేయర్. తను ఇప్పుడు జస్ట్ ఒక ప్లేయర్ కాదు, ఒక సింబల్. స్టేడియం అంతా అలిటా అలిటా అని అరుస్తూ ఉంటారు. తను ఆ ఫైనల్స్ గెలిచి తన ప్లాస్మా కత్తిని పైకెత్తి చూపిస్తుంది. డైరెక్ట్ గా జలం వైపుకు నోవా వైపుకు నేను వస్తున్నా అన్నట్టు పాయింట్ చేస్తుంది. ఇది ఒక ఛాలెంజ్. నోవా తన గ్లాసెస్ తీసి హీరోయిన్ ని చూస్తాడు. ఇలా అలిటా ఎనిమీస్ ని చంపడానికి రెడీగా ఉంది అన్నట్టు చూపించి ఈ సినిమాని ఇక్కడే ఎండ్ చేస్తారు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన క్యూరియాసిటీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకో మంచి మూవీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు టేక్ కేర్.